దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా. ఇది చివరి దినాల్లో ఒక దిక్సూచిగా మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకి తెలియజేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక ట్రావెలింగ్ ఎయిడ్గా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్యజనుల పరిపాలన సమయం నుంచి ఏ రకంగా మార్పులు ఈ లోకంలో వస్తున్నాయో, క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు సంకల్పించిన కార్యాన్ని ధర్మ విరుద్ధమైన ఆత్మ అంటే క్రీస్తుకి విరుద్ధంగా పనిచేసే ఆ యాంటై క్రైస్ట్ స్పిరిట్ ఏ రకంగా అన్యజనుల పరిపాలన నుంచి నిదానంగా ఇప్పుడు మన జీవితాల్లో లేకపోతే మన మధ్య పనిచేస్తుందో మనం స్టడీ చేస్తా ఉన్నాం. రాజు ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమ దగ్గర జరుగుతున్న సన్నివేశాల్లో నుంచి మనం తప్పుడు మతం యొక్క క్యారెక్టర్స్ ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. రాంగ్ రిలీజియన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఇది ఏ రకంగా దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ లెర్నింగ్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాల్స్ రిలీజియన్ అని. ఇది మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక వ్యక్తిని ఐడలైజ్ చేయడం అనేది. అంటే ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ గొప్పవారిగా, వాళ్ళేదో స్పెషల్గా ప్రత్యేకంగా వాళ్ళేదో హీరోల్లాగా పోర్ట్రే చేయడం, వాళ్ళే మన జీవితాల్లో విగ్రహాలుగా మార్చేసుకోవడం అనేది తప్పుడు మతంలో కనిపించే మొట్టమొదటి లక్షణం అని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా కానీ మతము అంటే మైండ్కి సంబంధించింది. మన ఆలోచన వ్యవహారాలు మనం పాటించేదానికి ఇది రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి మన ప్రాక్టీస్లో మనం ఫాలో అయ్యే మతంలో, రిలీజియన్లో మనం రైట్ వేలో ఉన్నామో రాంగ్ వేలో ఉన్నామో తెలుసుకోవడానికి, మన మతం కరెక్ట్ మతమా తప్పుడు మతమా అని తెలుసుకోవడానికి మనం ఇది జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే చివరి దినాల్లో వేరొక క్రీస్తు, వేరొక సువార్త, వేరొక ఆత్మ సంఘాల్లో చాలా ఎక్కువగా పనిచేస్తుందని, ఆ వేరొక క్రీస్తు, వేరొక సువార్త, వేరొక ఆత్మ నుంచి మనం తప్పించుకుని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పరిశుద్ధపరచబడాలని, మోసపడకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మనం ఇది నేర్చుకుంటున్నాం. సో మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి? తప్పుడు మతంలో ఒక వ్యక్తి హైలైట్ అవుతాడు. ఒక దైవజనుడు కానీ లేకపోతే ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ హైలైట్ అవుతారు. ఎక్కడైనా కానీ ఒక వ్యక్తిని ఐడలైజ్ చేస్తూ ఉంటే, హైలైట్ అవుతూ ఉంటే అది ఏ దేవుడు చూపించిన మతం కాదని మనం గుర్తుపెట్టుకోవాలా. రెండవది, దేవుని సత్యానికంటే మ్యూజిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సత్యము ద్వారా కదిలించబడాల్సిన ఎమోషన్స్ని, మన భావాల్ని మ్యూజిక్ ద్వారా కదిలించి మనల్ని భావోద్రేకుల్ని చేసి ఎమోషనల్గా మనల్ని కదిలించి వాళ్ళు చేయాలనుకున్న పనులు మన ద్వారా చేయించడం అనేది ఇది తప్పుడు మతంలో మనకు కనిపించే రెండవ లక్షణం. అన్వాంటెడ్ ఎంఫసిస్ ఆన్ మ్యూజిక్ అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. చూడండి, అదే దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన్ గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, వివంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరించడా? సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో తక్షణమే వేయబడును. ఏం కనిపిస్తుందండి? కంపల్సరీ రూలు. తప్పుడు మతంలో ఉండే మూడవ లక్షణం ఏంటి అంటే
కంపల్సరీ రూల్. దీన్ని ఇంగ్లీష్లో లీగలిజం అంటారు. అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని ఖచ్చితమైన పద్ధతులు పెట్టబడటం. ప్రేమ అన్నది స్వాతంత్రం మీద ఆధారపడి ఉంటుంది, బలవంతం మీద ఆధారపడి. బలవంతంగా ప్రేమలో లేకపోతే బలవంతం చేసి ఒకళ్ళ ప్రేమ మనం పొందలేం, బలవంతంగా ఇంకోళ్ళకి మన ప్రేమని ఇవ్వలేం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కూడా మనిషికి ఏమి ఇచ్చాడు? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఇచ్చాడు. ఫ్రీ విల్ అనేది దేవుడు మనిషికి ఇచ్చిన. ఎందుకు అంటే ప్రేమ అనేది నిలబడాలి అంటే, ప్రేమ అనేది మనం రుచి చూడాలంటే స్వతహాగా స్వతంత్రంగా వ్యవహరిస్తే తప్పితే ప్రేమకి అర్థము ఉండదు. నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఫ్యాను రోజంతా తిరుగుతున్నా మనం పని చేసుకుంటుంటే పని అయిపోయిన తర్వాత ఫ్యాన్ ఆపేసి ఫ్యాన్ వైపు చూసి ఐ లవ్ యూ అని మనం చెప్పలేం. ఎందుకు? అది నిర్మాణం చేసిందే, దాన్ని తయారు చేసిందే పని చేయడానికి. సో మనం ఇక్కడ స్విచ్ చేసామంటే అది పని చేయాల్సిందే. పని చేయకపోతే అది సరిగ్గా లేదని మనం డిసైడ్ చేసేస్తాం. ఇట్ హ్యాస్ టు వర్క్. సో కంపల్సరీగా పని చేసేది ఏదిని కూడా మనం ప్రేమించలేం. అదే ఒక వ్యక్తి వాడంతటి వాడే వచ్చి మన పక్కన కూర్చుని మనకు చవట్లు పడుతున్నాయని మనం విసురుతున్నాడు అనుకోండి, కొంతసేపు అయిన తర్వాత మనం చూసేమంటాం, వాడిని ఇష్టపడతాం. లేకపోతే అంటే ఐ లవ్ యూ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దేన్ని బట్టి వస్తుంది? వాడికి ఫ్రీగా ఉండటం వాడికి ఛాన్స్ ఉన్నా వాడి ఫ్రీడంలో నుంచి నీకు ప్రేమ చూపిస్తున్నాడని. ఫ్యాన్ మనకు ప్రేమ చూపించదు, మనిషి ప్రేమ చూపిస్తాడు. ఈ ప్రేమ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ ఫ్రీడమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో తప్పుడు మతంలో మనకి కనిపించేది ఏంటి అంటే కంపల్సరీ రూల్స్. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇటు తిరిగినా కొంచెం అడి తిరిగినా మనం దీన్ని తప్పుడు అర్థం చేసుకుని తప్పులో పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ రూల్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా తెల్ల బట్టలు వేసుకుని రావాలి, దశంభాగం ఇవ్వకపోతే నువ్వు దొంగోడివి కదా, 7 వారాలు నువ్వు చర్చకొస్తే, ప్రతి మంగళవారం నువ్వు తలస్నానం చేసి ప్రార్థన చేస్తే, రూల్స్ ఉంటాయి చూసారా? కంపల్సరీ రూల్స్ ఉంటాయి. ఎట్లా ఆరాధించాలి దేవుడిని? ఆత్మతో సత్యముతో ఆరాధించాల కదా. కంపల్సరీ రూల్స్ కొన్ని ఉంటాయి. ఏంటి చెప్పులేసుకునే ప్రార్థన చేస్తున్నావు నువ్వు? కంపల్సరీ రూల్స్ ఉంటాయి. అంటే మనం అక్కడ పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం మీకు ఆల్రెడీ చెప్పా. ఇక్కడ మళ్ళీ మురికి అవ్వకుండా బేసికల్గా కదా. యథార్థత హృదయం ఇక్కడ సంబంధించింది. చర్చ ఏంటి? గుంపు సంఘం. మందిరం ఏంటి? మన హృదయం మందిరం. సో మందిరంలోకి ఎవరైనా చెప్పులు వేసుకొని రాగలుగుతారా? చెప్పులు వేసుకుని రాలేరు. కానీ పక్కన మనిషి మీద ద్వేషం పెట్టుకుని కక్షలతోనో కోపంతోనో లేకపోతే చండాలంతోనో మనం హృదయంలో ఆలయంలోకి మనం ప్రవేశించడానికి స్కోప్ ఉంటుంది. కానీ చెప్పులు వేసుకుని ఎవరు ఆలయంలోకి ప్రవేశించలేరు. ఎందుకంటే మన హృదయమే నూతన నిబంధనలో దేవుని యొక్క ఆలయం. ఈ దేవుని దగ్గర ఈ గ్యాదర్ అయిన ఈ గుంపే దేవుని యొక్క సంఘం. సో ప్లేస్కి ఇంపార్టెన్స్ లేదు అని మనం నేర్చుకుంటున్నాం. కంపల్సరీ రూల్స్ ఉంటాయి. నువ్వు చేయాల్సిందే, చెయ్యకపోతే నువ్వు మా గ్రూపుకి లేకపోతే మా సంఘానికి సంబంధించినవి కాదు అని నిర్దిష్టమైన రూల్స్ పెట్టడం అనేది తప్పుడు మతంలో నుంచి, తప్పుడు మతం యొక్క క్యారెక్టర్గా మనకి కనిపిస్తుంది. ఇదేంటి పాస్టర్ గారు ఎట్లా చెబుతున్నారు అనుకుంటున్నారేమో. దేవుడికి చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఆయన సర్వోన్నతుడు, ఆయన మామూలు పరిశుద్ధుడు కాదు, అతి పరిశుద్ధుడు. ఆయన అంత పరిశుద్ధమైనవాడు, అంత గొప్పవాడు, అంత ఉన్నతమైనవాడు. మనం బైబిల్లో చదివితే ఎక్కడ చూసినా మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో మనకి ఆదేశాలు బైబిల్ ఇవ్వబడినాయి కదా అని
మనం అనుకుంటే నేను చెప్పే మాటకు వచ్చి జాగ్రత్తగా వినండి. అంత ఖచ్చితమైన రూల్స్ బైబిల్లో దేవుడు పెట్టాడు కదా, మరి రూల్స్ కంపల్సరీగా పాటించమని చెప్పేవాళ్ళు తప్పుడు మతమని మీరు ఎట్లా చెప్తున్నారు అని మీకు ప్రశ్న వస్తే దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలా? రిలేషన్షిప్ కంటే రూల్స్ని ఎక్కువగా, అంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధానికంటే బైబిల్లో కనిపించే ఆజ్ఞలు ఎక్కువగా, కానీ రక్షకుడు కంటే బైబిల్లో ఉండే స్టాండర్డ్స్ని ఎక్కువగా, కానీ ప్రేమ కంటే బైబిల్లో ఉన్న ఆజ్ఞల్ని ఎక్కువగా కానీ ఎక్కడన్నా చూపిస్తుంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. చూడండి, రిలేషన్షిప్ కంటే రూల్స్ని ఎక్కువగా. ఎవరితో రిలేషన్షిప్? యేసు ప్రభుతో ఉండే వ్యక్తిగతమైన రిలేషన్షిప్ కంటే రూల్స్ని ఎక్కువగా. చిన్న వేరియేషన్ ఇది కదా. రక్షకుడు కంటే బైబిల్లో ఉన్న స్టాండర్డ్స్ని కొంచెం ఎక్కువగా, రూల్స్ కంటే ఏది ఎక్కువగా ఎంఫసైజ్ చేయాలా, ఏది ఎక్కువగా ప్రకటించబడాలా? దేవునితో సంబంధం. మీరు గమనించండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఏమీ చేసి దేవుడు ప్రేమను పొందలేం, ఏమీ చేసి దేవునికి వ్యతిరేకులకు మనం కాలేం. అంటే దెర్ ఈస్ నథింగ్ దట్ వీ కెన్ డూ టు ఎర్న్ హిజ్ లవ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ టు ఎర్న్ హిజ్ హేట్రెడ్. దేవుడు మనల్ని ద్వేషించాలన్నా, దేవుడు మనల్ని ప్రేమించాలన్నా మనం చేయదగ్గది ఏది లేదు. బై నో మీన్స్ యూ కెన్ ప్లీజ్ గాడ్. అంటే దేవుణ్ణి మనం మురిపింపజేసి మెప్పింపజేయగలిగే అంత సీను మనకి లేదు. ఎందుకు? మనలో నిలువెల్లా ఏముంది? పాపం ఉంది. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన కరుణను బట్టే మనం అంగీకరించబడుతున్నాం. కానీ నీలో, నాలో, మనలో ఎవరిలో కూడా ఏ మంచి లేదు. దేవుణ్ణి ఆకట్టుకోదగ్గ మంచి ఎవరిలో, ఏ మనిషిలో కూడా లేదు. ఎవరు కూడా అంటే బైబిల్లో ఉన్న స్టాండర్డ్స్ని, బైబిల్లో ఉన్న ఆజ్ఞల్ని అన్నిటినీ స్వతహాగా మనం నెరవేర్చలేం. అట్లని చెప్పి బైబిల్లో మరి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు అంటే, యేసు ప్రభుతో ఉన్న వ్యక్తిగతమైన సంబంధం ద్వారా ఆయన చూపించే కృపను బట్టి, ఆయన చేసే సహాయాన్ని బట్టి మనం ఆ రూల్స్ని పాటించగలుగుతామే. కానీ యేసు ప్రభుతో వ్యక్తిగతమైన రిలేషన్ గురించి ప్రస్తావించకుండా దేవుని యొక్క కట్టడలు కావచ్చు, దేవుని యొక్క ఔన్నత్యం కావచ్చు, దేవుని యొక్క రూల్స్ కావచ్చు, అది ఏ మానవుడికి కూడా నెరవేర్చగలిగే శక్తి లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క సహవాసాన్ని, రక్షకుని గురించిన జ్ఞానాన్ని బోధిస్తా ఈయన సహాయంతోనే నువ్వు ఇవి చేయగలవని దేవుని యొక్క ఆజ్ఞల్ని బోధించాల్సిన అవసరత ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సహవాసము ద్వారా, దేవుని యొక్క సహాయము ద్వారా మనుషుల్ని మనం శిక్షణ చేయాలి. కానీ దేవుని ప్రేమ కంటే ఎక్కువగా, దేవుని సహవాసం కంటే ఎక్కువగా మనం ఇంకా ఏ మతం అంటే బైబిల్లో ఉన్న దేన్ని హెచ్చించినా కానీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఈ రెండిట్లో రెండింటిని మనం ఐడెంటిఫై చేయడంలో ఎందుకు కష్టపడతాం తెలుసా అండి? దేవుని ప్రేమ, దేవునితో సహవాసం పరిశుద్ధతకి వ్యతిరేకంగా ఉంటుంది. బైబిల్లో ఉండే నియమాలు, బైబిల్లో ఉన్న కట్టడలు ఇవి కూడా పరిశుద్ధతకి పాపానికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని ప్రేమ, బైబిల్లో ఉన్న కట్టడలు, బైబిల్లో ఉన్న రూల్స్ అన్ని ఇవి కూడా పాపానికి వ్యతిరేకంగా ఉంటాయి. సో ఈ రెండు పాపానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మిక్స్ చేసి దేనికి ఇవ్వాల్సిన వెయిటేజ్ దానికి ఇవ్వకుండా అనవసరమైన దాన్ని ఎక్కువగా మనం ఎందుకు
రూల్స్ బైబిల్లో ఉండే రూల్స్ కావచ్చు, దేవుని ఔన్నత్యం కావచ్చు, బైబిల్లో ఉండే కొన్ని ఆజ్ఞలు కావచ్చు, ఇవి దేనికి వ్యతిరేకం? పాపానికి వ్యతిరేకం. దేవుని ప్రేమ, దేవుని సహవాసం దేనికి వ్యతిరేకం? పాపానికి వ్యతిరేకం. ఈ రెండు పాపానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మనం సరిగ్గా అవగాహన చేసుకోవడంలో చాలాసార్లు పొరపాటు చేస్తాం. ప్రతి ఆజ్ఞ బైబిల్లోది పాపానికి వ్యతిరేకం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ప్రేమ కూడా మనల్ని దేంట్లోంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, పాపంలోంచి బయటకు తీసుకురావడానికి. సో ఈ ఆజ్ఞ, ప్రేమ రెండు పాపానికి వ్యతిరేకమైనయే. కానీ ప్రేమలో ఆజ్ఞ చెప్పకపోతే, ప్రేమ లేకుండా ఆజ్ఞ కానీ, ఆజ్ఞ లేకుండా ప్రేమ కానీ, ప్రేమలో ఆజ్ఞ ప్రకటించకపోతే బైబిల్ని మనం తారుమారు చేసే ఛాన్స్ చాలా క్లియర్గా ఉంది. దీన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిద్దామండి. లోకంలో దేవుని ప్రేమ లోకానికి తెలియదు. ఇంకా మీరు ఏ మతమైనా తీసుకోండి, ఏ మార్గమైనా తీసుకోండి, దేవుని ప్రేమ, దేవునితో నిత్య సహవాసం అనేది కేవలం క్రైస్తవ మతం మాత్రమే చెప్పగలుగుతుంది. ఇస్లాం మతంలో దేవుడు చూపించే కనికరం గురించి ఉంటుంది. ఇన్షా అల్లా అంటారు, అంటే దేవుని చిత్తం అని. ఆయన కనికరిస్తే మనం పరలోకానికి, కనికరించకపోతే నరకానికి. ఏదైనా కానీ దేవుని కనికరం మీదే ఉంటుంది. కానీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం, దేవునితో వ్యక్తిగతమైన ప్రేమ గురించిన ప్రస్తావన కేవలం బైబిల్లోనే ఉంటుంది. సో మన క్రైస్తవ మతంలో దీనికి తప్పుడు విధానం ఏ రకంగా వచ్చిందో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని లార్డింగ్ ఓవర్ అంటారు. అంటే పెత్తనం చేయడం, లేకపోతే బాసిజం చేయడం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు మీరు ఇది బైబిల్లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి దీన్ని జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. 10వ వచనం నుంచి మనం చూస్తే సంఘంలో వచ్చిన విభజనల గురించి పౌలు భక్తుడు మాట్లాడటం మొదలు పెడతాడు. 10వ వచనం నుంచి గమనిస్తే డివిజన్స్ ఇన్ ద చర్చ్ విడిపోయింది, స్ప్లిట్ అయింది, డివైడ్ అయింది, దాన్ని అడ్రస్ చేస్తున్నాడు. అంటే అక్కడ చర్చిలో ఏముందని? ప్రాబ్లం ఉందని. ఈ విడిపోయే చర్చిలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ పౌలు భక్తుడు కొరింథీయులకి రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో కూడా ఈ సంఘంలో ఉండే ఈ స్ప్లిట్స్ ఉంటాయి చూసారా, ఈ వ్యతిరేకతలు ఉంటాయి చూసారా, వాటి గురించి అడ్రస్ చేస్తా ఎలా ప్రవర్తించాలో, ఏమి చేయాలో అక్కడ రాసుకుంటూ వస్తున్నాడు. 4వ వచనంలో చూస్తే అపోస్తలుల యొక్క పరిచర్య గురించి రాయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏ రకంగా పరిచర్య చేస్తున్నారో, సంఘంలో ఉన్నవాళ్ళు ఈ అపోస్తలుని ఎలా వెంబడించాలో అని చెప్పి అపోస్తలులు చేస్తున్న పరిచర్య గురించి ఆయన రాశాడు. మొదటి అధ్యాయంలో దేని గురించి రాశాడు? మొదటి అధ్యాయం దేని గురించి రాశాడు? సంఘంలో ఉన్న డివిజన్స్ గురించి. 3వ అధ్యాయం దేని గురించి ఉంది? సంఘంలో ఉన్న డివిజన్స్ గురించి. 4వ అధ్యాయం దేని గురించి ఉంది? అపోస్తలులు ఎలా పనిచేస్తున్నారో చెప్తా వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా సంఘం వాళ్ళని ఎలా ఇమిటేట్ చేయాలో, వాళ్ళని ఎలా వెంబడించాలో చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో జారత్వం గురించి రాస్తున్నాడు. 6వ అధ్యాయంలో బిలీవర్స్ మధ్యలో విభేదాలు వస్తే, గొడవలు వస్తే వాటికి ఎలా సమాధాన పడాలో, దానికి తీర్పు ఎలా తెచ్చుకోవాలో దాని గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. 7వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 16వ వచనం దాకా చూస్తే వివాహానికి సంబంధించిన కొన్ని రూల్స్ని అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ చర్చ్కి ఇస్తున్నాయి. 8వ అధ్యాయం చూస్తే విగ్రహాలకి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినేదాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. 9వ అధ్యాయంలోకి వస్తే ఆయన ఎలా తన హక్కుల్ని దేవుని కొరకు సరెండర్ చేశాడో అది మనకి ఎలా ఎగ్జాంపుల్ అవుతుందో ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటా వస్తున్నాడు. 10వ అధ్యాయం దగ్గరకు వచ్చినాడికి విగ్రహారాధన గురించి వార్నింగ్ ఇస్తున్నాడు. చర్చ్ డివైడ్ అయింది, దాని గురించి వార్నింగ్ పడింది.
అపోస్తులు ఎలా పరిచర్య చేస్తున్నారో ఒక ఎగ్జాంపుల్ చెప్పి అపోస్తులను ఎలా వెంబడించాలో వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఇంకో పక్క జారత్వం గురించి మాట్లాడుతున్నాడు, తగాదాల గురించి మాట్లాడుతున్నాడు, పెళ్ళిళ్ళ గురించి పెళ్ళిళ్ళు విషయంలో ఉన్న రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు, విగ్రహాలకి నైవేద్యం ఇచ్చిన ఆహారం తినటంలో ఉన్న రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు, తన హక్కుల్ని ఎలా సరెండర్ చేసేసుకున్నాడో దేవుడి పని కోసం 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలో విగ్రహారాధన గురించి వార్నింగ్ ఇస్తున్నాడు. 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 16వ వచనం దాకా చూస్తే స్త్రీలు తమ అంటే హెడ్ కవరింగ్ గురించి, ముసుగు వేసుకోవడం గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అదే 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 34వ వచనం దాకా చూస్తే బల్లారాధన, ప్రభురాత్రి భోజనం ఎలా చేయాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రూల్స్, అంటే చర్చిలో వచ్చిన డివిజన్స్ దగ్గర మొదలుపెట్టి జారత్వము, పెళ్ళి, గొడవ, ప్రతిదానికి రూల్స్ రాసుకుంటా వస్తున్నాడు. చివరికి చర్చిలో వేసుకునే ముసుగు దగ్గర నుంచి బల్లారాధనలో మనం ఎలా పాలు పంపులు పొందాలో ఈ రూల్స్ అన్ని రాసుకుంటూ వస్తున్నాడు. 12వ అధ్యాయంలో గిఫ్ట్స్ గురించి రాస్తున్నాడు. రాసుకుంటా ఈ 12వ అధ్యాయం చివరిలోకి వచ్చాడు. ఆయన వచ్చేమంటున్నాడు 31వ వచనం చూడండి. ఇప్పుడు దాకా దేని గురించి చెప్పాడు? చర్చిలో వచ్చే డివిజన్స్ గురించి వార్నింగ్ ఇచ్చుకుంటా, చర్చిలో పాటించాల్సిన రూల్స్ అన్నిటిని మాట్లాడుకుంటూ వచ్చి 12వ అధ్యాయంలో దేవుడిచ్చే వరాల గురించి కూడా మాట్లాడి 31వ వచనం దగ్గరకు వచ్చి చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇది యుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఏమంటున్నాడు? ఇవన్నీ చెప్పి కృపావరాలను కూడా మీరు ఆపేక్షించండి అని చెప్పి, ఇది కాకుండా 2068 హోండా సిటీ ఎవరన్నా వేసుకొస్తే కొంచెం అక్కడ వెనకాల ఉన్న విజయన్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. హోండా సిటీ కార్ ఎవరైనా తీసుకొస్తే 2086 కొంచెం ట్రాఫిక్ అడ్డంగా ఉన్నట్టుంది. ఓకే, సో ఏం చేస్తున్నాడు? వీటిలన్నిటి గురించి మాట్లాడతా చర్చికి ఏది అవసరమో, ఏది ప్రాబ్లమో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కృపావారాల్లో కూడా ఆపేక్షించండి అని వాళ్ళకి ఒక సలహా ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? వీటన్నిటికంటే సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు తెలియజేస్తున్నానని 13వ అధ్యాయం స్టార్ట్ చేస్తాడు. ఏమంటాడు? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునై యుందును. అంటే భాషల్లో మాట్లాడే కృపావరం మీకున్నా ప్రేమ లేకపోతే వేస్ట్ అంటున్నాడు. నా నుంచి వచ్చేది ఉట్టి సౌండే కానీ ఆ సౌండ్ చెవు దగ్గర గంట కొడితే ఎట్లుంటుంది? గట్టిగా విసుకొస్తుంది. ఆ విసుకే కానీ ప్రేమ లేకపోతే ఆ కృపావరంలో ఉన్న ప్రేమ ఉన్నా కానీ, భాషల్లో మాట్లాడే కృపావరం ఉన్నా కానీ దానివల్ల ఉపయోగం. ఇవన్నీ రాసుకుంటూ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడా? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైన, మామూలు విశ్వాసం కాదు, ఆవిగించంత విశ్వాసం కాదు, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నాడు. చూసారా బ్యాలెన్స్ అటు చేస్తున్నాడు? ఏమేమి చేయాలో, ఏమేమి ప్రాబ్లమ్స్ ఎట్లుండాలో చెప్పి వీటన్నిటికంటే శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు చెప్తాను అని ఇక్కడేం మాట్లాడుతున్నాడు? పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చదవండి అమ్మా. ప్రేమ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు కదా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అంటే ఏమంటున్నాడు? నువ్వు ఎన్ని కలిగి చర్చిలో ఉన్నా కానీ, పర్ఫెక్ట్గా చర్చిలో నువ్వు అన్ని రూల్స్ను పాటిస్తున్నా కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్. అంటే రూల్స్ ఇంపార్టెంట్, దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం జీవించడం అనేది ఇంపార్టెంట్. కానీ
ఇది ఏది కూడా ప్రేమతో కూడుకున్నది కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విత్ లవ్, వేస్ట్ అంటున్నాడు. అంటే అల్టిమేట్గా మనలో కనిపించాల్సిన క్యారెక్టర్ ఏంటి? జనాలు చూసి ఇటు రూల్ కరెక్ట్గా పాటిస్తాడు అని గుర్తుపట్టాలా, లేకపోతే ఆత్మ ఫలమైన ప్రేమ వాళ్ళలో కనిపించాలా? మీరు గమనించండి, చర్చికి నేను వస్తున్నాను, నన్ను చూసి వీడు ఎంత పర్ఫెక్ట్గా రూల్స్ పాటిస్తాడు, ఎంత మంచి విశ్వాసి అని జనులు అనుకోవడం కరెక్టా? లేకపోతే దేవుని ప్రేమ వీడిలో కనిపిస్తుంది, వీడు నిజమైన దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది? మనం చేసే పొరపాటు ఏంటో తెలుసండి, ప్రేమానికి సంబంధించిన దాన్ని మనం పైకి అంటాం కానీ ఇది చాలా కష్టం. దీన్ని ఎక్కడో కొంత ఉంచుకుని మనం రూల్స్, బైబిల్లో ఉన్న స్టాండర్డ్స్ని మనం ఫాలో అవుతా క్రైస్తవులుగా బాగా జీవిస్తున్నామని ఒక భ్రమలో బ్రతికిపోతాం. రూల్స్ పాటించినంత మాత్రాన నా హృదయం క్రీస్తు ప్రభువుని వెంబడిస్తుంది అని అనుకోవడం చాలా పొరపాటు. ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవితం పొందాలంటే ఏం చేయాలి అంటే ఆజ్ఞల్ని పాటించమన్నాడు. అవి చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అన్నాడు. అంటే నీకున్న ధనాన్ని వదిలిపెట్టి పేదలకు ఇచ్చేసి రమ్మన్నాడు. అప్పుడు అసలు ప్రేమ ఉందో లేదో దేవుడి మీద? ఈయన ఎవరు? రూల్స్ పాటించినాడేగా, పర్ఫెక్ట్గా ఆజ్ఞల ప్రకారం జీవించినాడేగా, ధర్మశాస్త్రం డిమాండ్ చేసే స్టాండర్డ్స్ ప్రకారం బ్రతికినాడేగా. పౌలు భక్తుడు కూడా ఏమని రాశాడు? ధర్మశాస్త్ర విషయంలో నేను అనింజుందని, అంటే నాలో ఎటువంటి ప్రాబ్లము లేదు, నేను పరిసయుడిని, నేను పక్కాగా ధర్మశాస్త్రం ఫాలో అయ్యేవాడిని, స్టాండర్డ్స్ ప్రకారం జీవించేవాడిని. కానీ దేవుని ప్రేమ ముందు ఆ స్టాండర్డ్ అంతా జీరో అయిపోయి నేను పాపులందరిలో కంటే, అర్థమవుతుందమ్మా? ఇన్ని రూల్స్ గురించి రాస్తా ప్రేమ గురించి ఏం కనిపించాలంట? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళ్లుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను వ్యర్థములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. చాలు 13వ వచనంలోకి వచ్చండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మీరు గమనించండి, విశ్వాస జీవితం అనేది నేను పాటించే పద్ధతుల మీద కాదు. పద్ధతులు అవసరం లేదని నేను చెప్పట్లేదు, అవి చాలా విలువైనవి. ఎవ్రీ రూల్ ఇన్ ద బైబుల్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి రూలు దేవుని యొక్క స్టాండర్డ్స్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తుంది. కానీ ఇవన్నీ దేంట్లో ఇమిడి ఉండాలా? దేవుని యొక్క ప్రేమలో ఇమిడి ఉండాలా. ప్రేమలో జీవిస్తా దేవుని ఆజ్ఞలకి నేను లోబడి, అంటే నేను ప్రేమలో జీవిస్తున్నానంటే నాలో ఏం కనిపించాలా? ఈ పైన చెప్పారు చూసారా, ప్రేమలో ఉండే లక్షణాలు. అన్నిటిని తట్టుకుంటుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది, డంబంగా మాట్లాడదు, మత్సరపడదు. ఇవన్నీ చూసారా? ఇవి అంటే దేవుని యొక్క మార్గం నాలో యేసు ప్రభువుని జనాలకి చూపించేటట్లు నన్ను మార్చాల. సంఘంలో క్రైస్తవుడిగా జీవించేటప్పుడు దేవుని యొక్క కట్టడలు అవసరం, చాలా అవసరం. కానీ ఇవి అన్నీ కూడా దేనితో? సో దేవుని గురించిన మార్గాన్ని బోధించేటప్పుడు కట్టడల గురించి, దేవుని ఆజ్ఞని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం ప్రకటించాలి.
ఆ ప్రకటనతో పాటు దేవుని ప్రేమని మనం చూపించాలా. యేసు ప్రభు చేసిన పని ఏంటి? పరిచర్య ఎట్లా చేశాడు? ప్రేమ చూపించాడు, ప్రేమలో నుంచి కరెక్ట్ చేశాడు. అంతేనా? యేసు ప్రభు ప్రేమించి కరెక్ట్ చేశాడా? ఉట్టి కరెక్షనే చేశాడా? ప్రేమ చూపిస్తా కరెక్ట్ చేశాడు. ఆ ప్రేమలో నుంచి దేవుని మాటల్ని తెలియజేశాడు. ఆ ప్రేమ ద్వారానే దేవుని మాటలకి విధేయులుగా జీవించడానికి మనకి నేర్పిస్తున్నాడు. అందుకే కదా ఆయన దీర్ఘకాలం సహించాల్సి వస్తుంది కదా, అవునా? ఆజ్ఞ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞని పాటించేటట్టు యేసు ప్రభు చేస్తున్నాడు. కానీ అది దేంతో చేస్తున్నాడు? ప్రేమతో చేస్తున్నాడు. సో కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. కానీ కరెక్షన్ అనేది లేకపోతే బోధ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని ఆజ్ఞల గురించి బోధించడం చాలా ఇంపార్టెంట్. కానీ అది ప్రేమతో కూడుకున్నది కాకపోతే చాలా ప్రాబ్లమాటిక్, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. చూడండి, ఎఫెసీ పత్రిక చూడండి. పరిశుద్ధత ఇంపార్టెంటే, దేవుని ముందు సరిగ్గా జీవించడం, సరిగ్గా నడుచుకోవడం ఇంపార్టెంటే. కానీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఏమనుందండి? రూల్స్ ఇంపార్టెంట్. కానీ ఈ రూల్స్తో పాటు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏ విషయంలో శ్రద్ధ చూపించాలా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏ విషయంలో శ్రద్ధ చూపించాలా? ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ప్రేమతో ఒకడినొకడు బుద్ధి చెప్పుకోవాలని బైబిల్లోనే ఉంది కదా, ఒకడినొకడు బలపరుచుకోవాలని బైబిల్లో ఉంది. కానీ ఒకడినొకడు బుద్ధి చెప్పుకున్నా, ఒకడినొకడు బలపరుచుకున్నా ఇది దేంతో జరగాల? ఓర్చుకుని ప్రేమతో ఆత్మ కలిగించు ఐక్యతకి ఎక్కడ భంగం కలగకుండా చేయాల. ప్రాబ్లం ఏంటి అంటే తప్పుడు మతంలో ఈ ఆత్మ కలిగించు ఐక్యత విషయంలో శ్రద్ధ చూపించరు. పక్కన వాడిని సహించుకునే దాంట్లో శ్రద్ధ చూపించరు. వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాడు ఎక్కడో దేవునికి వ్యతిరేకంగానో తప్పుగానో ఎక్కడో జీవిస్తుంటారు. ఈ వ్యతిరేకంగా తప్పుగా జీవించే వాడిని మనం ఏం చేస్తామంటే గట్టిగా గద్దించాల్సిన అవసరం ఉంది, శిక్షణలో డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ డిసిప్లిన్ ఏ మార్జిన్ దాటిపోకూడదు? ఆత్మ కలిగించు ఐక్యతనికి బ్రేక్ రాకుండా మనం తప్పు చేసామండి, తప్పు దిద్దాలి. కానీ ఏది నా పరిధి? నా పరిధి ఏంటి? ప్రేమతో వాడిని సహించుకుంటా దేవుడు ఆత్మ ద్వారా కలిగిస్తున్న ఐక్యతని. ఎందుకంటే ఈరోజు నాలో తప్పు కనిపించకపోవచ్చేమో, నాకు కూడా కనిపించకపోవచ్చేమో, నా హృదయాంతరంలో ఆ లోతుల్ని ఎతకగలిగే వాళ్ళు ఎవరు? దేవుడే కదా. నాలో పాపం లేదనేవాడు ఎవరు? అబద్ధికుడా? నాలో పాపం లేదనేవాడు ఎవడైనా అబద్ధికుడమే. అంటే మనలో ఏదో ఒక ఏరియాలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట బలహీనతల పాపాలు అనేది ఉంటుంది. నన్ను దేవుడు సహిస్తున్నాడు కదా, నన్ను ఓర్చుకుంటున్నాడు కదా. నేను ఎన్ని తిక్కాశాలు వేసినా దేవుడు నన్ను క్షమించి సహించుకుని ఓర్చుకుని నాకేం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు కదా. నా దేవుడితో నాకున్న సంబంధానికి ఎక్కడ బ్రేక్ రానియకుండా ఆయన పరిశుద్ధుడైనా కానీ నాలాంటి బలహీనుడిని ఓర్చుకుని ఆయన ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. ఇదే ఎగ్జాంపుల్ ఏమవ్వాలా? మనము కూడా ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకోవడంలో శ్రద్ధ వహించి, ఇది చాలా ఇంపార్టెంట్,
శ్రద్ధ అన్న మాట ఊరికనే పెట్టలే దేవుడు. శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకళ్ళు సహించుకోవాలా. మనకిచ్చిన పిలుపుకు తగినట్లు, అంటే మనకిచ్చిన పని చేయాలా, కానీ ఆ పని ఎట్లా చేయాలా? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతముతో చేయాలి ఆ పని. దేవుడు మనకు పని ఇచ్చాడు, మన కాలింగ్ ఉంది. నా కాలింగ్ టీచరు, నేను వార్నింగ్ ఇవ్వబోతే ఎట్లా అంటే వార్నింగ్ ఇవ్వాలా, కానీ నేను చేసే ప్రతి పని, నేను గద్దించేది కావచ్చు, ఖండించేది కావచ్చు, వార్నింగ్ ఇచ్చేది కావచ్చు, నేను చేసేది ఏమైనా కావచ్చు, అది దేంట్లో ఉండాలా? దేవుని ప్రేమతో ఉండాలా. నేను సాత్వికుడయి దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నేను నడుచుకుంటా, అవతల వాడిని సహించుకుంటా, అవసరమైతే నేను మాట పడాలా, నేను ఓర్చుకోవాలి. ఎందుకు? నా కోసం యేసుప్రభు, అదేగా సిలువ ఎత్తుకోవడం అంటే. సిలువను ఎత్తుకునే కదా యేసుప్రభుని వెంబడి. అవసరమైతే నేను మాట పడాల్సి వచ్చినా మాట పడాలి, కానీ దేవుడు ఆత్మ కలిగించే ఐక్యతకి మనం జాగ్రత్తగా కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఒకడు సహించుకుని ఈ రూల్స్ అన్నీ రాశాడు పౌలు. రాసి ఏమంటున్నాడంటే, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది, ప్రేమ. ఒకడినొకడు బుద్ధి చెప్పుకోండి, ఒకడినొకడు కరెక్ట్ చేసుకోండి, కానీ మనం చేసే పని ఏ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నామో జాగ్రత్తగా ఉండండి. ఈ ఏరియాలో మనం జాగ్రత్త పడకపోతే చాలా భయంకరమైన ప్రాబ్లం వస్తుంది. చూడండి 11వ వచనంలోకి రండి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాస్తున్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు మగు వరకు, ఇది దేవుడు మన దగ్గర కోరుకున్నది, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని. చర్చిలో దేవుడు పెట్టిన గవర్నమెంట్ ఎట్లుంటుందో రాస్తున్నాడు. కొందరిని ఆయన అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాడు. దేవుడు నియమించాడు. ఎట్లా? అపోస్తలుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, సువార్తికులుగా దేవుడే నియమించాడు అని ఏమంటున్నాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎట్లండి? దేవుడే పెట్టాడు రూలు, అడ్మినిస్ట్రేషన్ దేవుడే చేస్తున్నాడు. మనం ఎలా ఉండకూడదంట? పిల్లలమై ఉండి మనుషుల మాయాపాదం చేత వంచనతో తప్పు మార్గం లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోక ఎట్లుండాలని చెప్తున్నాడు. చర్చిలో అడ్మినిస్ట్రేషన్ దేవుడే పెట్టాడు, కానీ చర్చిలో మనం ఎట్లా మసులుకోవాలి, ఎట్లా చేయాలి ఈ పని? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యం చెప్పాలి. దేన్ని బట్టి? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయాలు ఎదగాల. అన్ని విషయాలు ఎట్లా ఎదగాల? క్రీస్తు ప్రభువులాగా ఎదగాల. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చూసారా వర్డ్ ఎట్లా వాడారు? ప్రేమ కలిగి సత్యము చెప్పాల. ఉట్టి సత్యమైన ప్రాబ్లమే, ఉట్టి ప్రేమైన ప్రాబ్లమే. కొంతమంది ఉట్టి ప్రేమ గురించే మాట్లాడతారు, కొంతమంది ఉట్టి బైబుల్లో ఉండే సత్యం గురించే, నియమాల గురించే మాట్లాడతారు. ప్రతి నియమం దేవుడు పెట్టిన సత్యం, దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఉట్టి ఆజ్ఞల గురించి మాట్లాడతారు, లేకపోతే ఉట్టి ప్రేమ గురించి మాట్లాడతారు. ఈ రెండిట్లోంచి ప్రాబ్లమే. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ బ్రూటాలిటీ అన్నాడు. అంటే ప్రేమ లేకుండా ఉట్టి సత్యం చెప్తే బ్రూటాలిటీ అంటే మూర్ఖత్వం అయిందంట. మూర్ఖత్వం కూడా కాదు, మూర్ఖత్వం అంటే ఫూలిష్నెస్. బ్రూట్ అంటే మృగత్వం అని. థ్యాంక్ యూ నాన్న.
అంటే మృగత్వంతో కూడుకున్నదంట ప్రేమ లేకుండా ఉట్టి సత్యాన్ని చెబితే. ఆయన ఏమన్నాడు తెలుసా? లవ్ వితౌట్ ట్రూత్ ఈస్ హిపోక్రసీ అన్నాడు, అంటే వేషధారణ. సత్యం లేని ప్రేమ వేషధారణ, ప్రేమ లేని సత్యం మృగత్వం అంట. అంటే ఉట్టి సత్యం గురించి నువ్వు మాట్లాడుతుంటే దేవుని ప్రేమ దాంట్లో మనం చెప్పకపోతే అవతలోడిని, అంటే మృగం ఎట్లయితే చీల్చి చెండాడేస్తుందో అవతలోడి పరిస్థితి అట్లా అయిపోద్ది. అట్లని చెప్పి అసలు సత్యం చెప్పకుండా ఉట్టి ప్రేమ గురించే మాట్లాడుతుంటే అది వేషధారణ. దీన్ని తిమోతి కెల్లర్ అని ఇంకొక అతను ఇంకొంచెం బాగా ఎలాబరేట్ చేశాడు. ఈయన ఏమన్నాడంటే లవ్ వితౌట్ ట్రూత్ ఈ సెంటిమెంటాలిటీ అన్నాడు. అంటే సెంటిమెంట్తో కూడుకున్నదంట ఏది? సత్యం లేని ప్రేమ. ఇట్ సపోర్ట్స్ అండ్ అఫర్మ్స్ అస్ బట్ కీప్స్ అస్ ఇన్ డినయల్ ఆఫ్ అవర్ ఫ్లాస్. అంటే మనల్ని సపోర్ట్ చేస్తుంది, మనకు అభయం ఇస్తుంది, కానీ మన తప్పులు మనం తెలుసుకునేటట్టు మాత్రం చేయదు. ఏది? సత్యం లేని ప్రేమ. మన తప్పులు మనం తెలియకపోతే ప్రాబ్లం ఏంటి? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలా? తప్పు చేసినప్పుడు తప్పు రాని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయకపోతే పిల్లలు ఏమవుతారు? ఉట్టి ప్రేమిస్తే, గారాబం చేస్తే ఏమవుతారు? సో గారాబం చేసినట్టు సెంటిమెంట్ అయిపోతుంది. ఆయన ఏమన్నాడు? ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ హార్ష్నెస్ అన్నాడు. ప్రేమ లేకుండా పోయిన ఒకవేళ సత్యం చెప్తే అది చాలా కఠినంగా ఉంటుందంట. ఇట్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ బట్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ కెనాట్ రియల్లీ హియర్ ఇట్ అన్న. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రేమ లేకుండా ఉట్టి సత్యం గురించి, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి వినికిడిలోకి వెళ్ళదు, మనం దాన్ని సరిగ్గా వినలేము అని ఆయన ఏమంటాడంటే గాడ్ సేవింగ్ లవ్ ఇన్ క్రైస్ట్ హవెవర్ ఈజ్ మార్క్డ్ బై బోత్ రాడికల్ ట్రూత్ఫుల్నెస్ అబౌట్ హూ వి ఆర్ అండ్ అట్ ఆల్సో రాడికల్ అన్కండిషనల్ కమిట్మెంట్ టు అస్ అన్నాడు. అంటే దేవుని రక్షించే ప్రేమ అంట రాడికల్ ట్రూత్, అంటే ఎటువంటి కాంప్రమైజ్ లేని సత్యముతోను, అట్లానే ఎటువంటి కాంప్రమైజ్ లేని కమిట్మెంట్తో కూడుకున్న ప్రేమ అంట. రెండు మిక్స్ ఉంటాయి దేవుడి దగ్గర. సత్యం విషయంలో కాంప్రమైజ్ కాడు, అట్లని ప్రేమించి మనకిచ్చే కమిట్మెంట్ విషయంలో కూడా దేవుడు ఎక్కడ వెనక్కి తగ్గడు, రెండిటిని ఈక్వల్గా పెడతాడు. ఆయన ఏమంటాడంటే ద మర్సిఫుల్ కమిట్మెంట్ స్ట్రెంగ్థెన్స్ us టు సీ ద ట్రూత్ అబౌట్ అవర్ సెల్స్ అని. ఎప్పుడైతే ఈ సత్య విషయంలో కాంప్రమైజ్ కాకుండా దేవుని కమిట్మెంట్ గురించి, ఆయన ప్రేమ గురించి ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన పరిస్థితి విషయంలో మనం మారు మనసు పొందుతామని ఆయన రాశాడు. ఎప్పుడైతే ఆ ఒప్పుకోలు మనకు వస్తుందో ద కన్విక్షన్ అండ్ రిపెంటెన్స్ మూవ్స్ us టు క్లింగ్ టు అండ్ టు రెస్ట్ ఇన్ గాడ్స్ మర్సీ అండ్ గ్రేస్ అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ సత్యము ప్రేమతో కూడుకున్న ఒప్పుకోలు మన దగ్గరకు వస్తుందో అది దేవునికి అంటుపెట్టుకుని జీవించటానికి ఉపయోగపడుతుంది అని రాశాడు ఆయన. సో తప్పుడు మతంలో ఏం జరుగుతుంది? కఠినంగా కేవలం సత్యం మాత్రమే చెప్పబడుతుంది, లేకపోతే మ్యూజిక్ వేసి కేవలం దేవుడి ప్రేమ గురించే చెప్పబడుతుంది. అయితే ఇది లేకపోతే అది. ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో మిస్ అవుతాం. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. ఇవన్నీ ఎలా ఉండాలా? సరైన బ్యాలెన్స్లో అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేయాలి. దేవుని ప్రేమ, దేవుని యొక్క సత్యం, ఈ రెండింటిని ఎక్కడన్నా మిస్బ్యాలెన్స్ చేస్తున్నారేమో గమనించుకోండి. అది సరైన పరిశుద్ధాత్మ యొక్క బోధ అయితే కాదు. నీలో ఉన్న పాపం ఎంత భయంకరమైందో, అది దేవునికి ఎంత అసహ్యమైందో, నువ్వు ఎలా జీవించాలో
పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో ఉన్న కఠినత్వాన్ని చూపిస్తానే ఆ పాపంలో నుంచి విడుదల ఎలా పొందుకోవాలో, దేవుడు ఎలా సహాయం చేస్తాడో, దేవుని ప్రేమను గురించిన ఆదరణ కూడా ఆయనే. సర్వసత్యములోకి నడిపించేది ఆయనే, కానీ ఆయన పేరేంటి? ఆదరణ. మీరు ఆలోచించండి ఎలాంటి బ్యాలెన్స్ ఉందో. సత్యం ఎప్పుడైనా కానీ కఠినంగా ఉంటుంది, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి అని ఒక సామెత ఉంది కదా. నిజాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి? నిష్ఠూరంగానే ఉంటుంది. కానీ సర్వసత్యములోకి తీసుకెళ్ళే ఈ దేవుని పేరు ఏంటంటే ఆదరణ. పరిశుద్ధాత్ముడు ఇంకో పేరేంటి? సర్వసత్యములోకి నడిపించే ఆయన ఇంకొకరి పేరేంటి? ఆదరణ. సో ఆయన సత్యాన్ని మనకు తెలియజేస్తాడు కాంప్రమైజ్ లేకుండా, కానీ అదే టైంలో ఆయన ప్రేమలో ప్రేమ ద్వారా మనల్ని ఆదరిస్తారు. సో ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఇవి చాలా రీసెంట్గా గమనిస్తున్నాను, స్పీక్ ద ట్రూత్ బట్ ఇన్ లవ్. ప్రేమతో సత్యమును, ప్రేమ కలిగి సత్యమును క్రీస్తు సత్యమును చెప్పుము అని అన్నాడు. ప్రేమ కలిగి సత్యమును చెప్పుము. స్పీక్ ద ట్రూత్ బట్ ఇన్. ఎవరితో అయినా కానీ సత్యం మనం మాట్లాడుతుంటే, అవతల వ్యక్తి తప్పులో ఉన్నా, వాడు తప్పు చేస్తున్నా, వాడికి సత్యం చెప్పాలంటే ముందు ఆ వ్యక్తిని ప్రేమించి ప్రేమ ద్వారా సత్యాన్ని వాళ్ళకి, నువ్వు చెప్పే సత్యము వాడికి వాళ్ళలో ఉన్న తప్పును సూచించాలా, కానీ నీ ప్రేమ వాడికి తెలియాలా. నీ ప్రేమ ఆ సత్యాన్ని, నువ్వు చెప్పే సత్యాన్ని ఒప్పుకునేటట్టు చేసి మారు మనసు పొందుకోవడానికి సహాయం చేస్తుంది. ప్రేమ లేకపోతే సత్యము మనిషిని ఇంకా పెద్ద మృగంగా మార్చేస్తుంది, ఇంకా పెద్ద మృగంగా మార్చేస్తుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. అన్యుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సంఘంలోకి వచ్చి, నువ్వు పాపివి, నువ్వు పాపం ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, అప్పుడే దేవుడు నేను అంగీకరిస్తాడని చెప్తే, అవి ప్రసంగాలు చేస్తున్నారు కదా. పాప జీవితం, తప్పుడోళ్ళు, పాపులు, నీ పాపాన్ని విడిచిపెట్టి రా యేసు ప్రభు దగ్గర కంటే మందులు వేసుకుని జ్వరం తగ్గించుకుని వెళ్ళి హాస్పిటల్కి అన్నట్టు ఉంటుంది. ఎందుకు నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రానేది బైబిల్లో ఉన్న వాక్యమా? దేవుడు పాపినైనా ప్రేమిస్తాడు, వాడిని బాగు చేస్తాడనే దేవుడు బైబిల్లో ఉన్న వాక్యం. మీరు ఆలోచించండి, వాడు ఉన్న తప్పే, వాడు చేస్తున్న పాపమే. నువ్వు పాపివి, నువ్వు విడిచిపెట్టరా, దేవుడు నిన్ను అంగీకరిస్తాడంటే అది ఎంత దేవుడు కృపేది అక్కడ. దేవుడు కనికరం గురించేది, దేవుడు సిలువ మీద చేసిన కార్యం ఏమైపోయింది, దేవుడు ప్రేమ ఏమైపోయింది. మనం వాటిలన్నింటిని ఏం చేసాము? ఎందుకు? నీకు ఒకటి తెలుసు సత్యం, ఆ సత్యాన్ని బట్టి నువ్వు కూడా ఆ ఏరియాలో బాగానే ఉన్నావు, మిగతా ఏరియాలు పక్కన పెట్టండి. ఆ ఏరియాలో నేను బాగానే ఉన్నాను, ఆ ఏరియాలో ఇంకోటి సరిగ్గా లేడు. సో ఆటోమేటిక్గా నాకేమొచ్చింది? నేను రైట్. దీనికి కారణం ఏంటి తెలుసా అండి? స్పిరిచువల్ ప్రైడ్ అంటారు, ఆధ్యాత్మిక గర్వం, లేకపోతే స్వనీతి. చాలా డేంజరస్ ఈ రెండు. నీవు సృష్టింపబడిన దినము నుండి పాపము నీలో పుట్టేంత వరకు, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో సైతాను గురించి దేవుడు రాసిన మాట, నీ ప్రవర్తన అంతటిలో నువ్వు నిందారహితుడివి అన్నాడు దేవుడు. ప్రవర్తన అన్నిట్లో నిందారహితుడు ఎవరు? లూసిఫర్. నేను చాలా పర్ఫెక్ట్ అనుకోగలను మనిషి ఏమనుకుంటాడు తెలుసా? వీడు తెలియకుండా యేసు ప్రభుతో పాటు పక్కన సింహాసనం వేసుకోవాలని ట్రై చేస్తాడు. అదే ఆధ్యాత్మిక గర్వం. సైతాన్ చేసింది ఏంటి? సింహాసనం. మనకి అట్లాంటి డైరెక్ట్గా ఆలోచనలు ఉండవు, కానీ మనం ఏం చేస్తామంటే అవతలోడు తప్పులో ఉంటే
మనం ఆ ఏరియాలో కరెక్ట్గా ఉంటాం కాబట్టి గబాల సింహాసనం వేసుకుని కూర్చుని యేసు ప్రభువులాగా తీర్పు తీయడానికి నువ్వు ఇలా ఇది ఉంది, నువ్వు మార్చుకుని రా, అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అదేదో నేను దేవుడి తరఫున, అవునా కదండి? నన్ను ఎట్లా జిగటగల ఊబిలో ఉన్నప్పుడు కదా, పనికిరానప్పుడు కదా దేవుడు నన్ను రక్షించుకుని తీసుకొచ్చుకుంది. ఆయన కృప కప్పబట్టి కదా నేను ఈరోజు దేవుడు పనిచేస్తుంది. పక్కనోడిని కూడా నేనేం చేయాలా? పక్కనోళ్ళ బలంతో ఉన్నప్పుడు నేనేం చేయాలా? ఆత్మ కలిగించు ఆ ఐక్యతకి భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు నాలో కానీ మీలో కానీ ఏదన్నా స్పిరిచువల్గా మనం కొంచెం బాగా ఉంటున్నామంటే అది యేసు ప్రభు డీల్ చేసి, తప్పు నాలో ఉన్న నన్ను డీల్ చేసి నాలో సరి చేసిన, అంటే నేను ఒక 4-5 రోజుల నుంచి ముందు వస్తున్నాను, ముందు నుంచి నాకు ఇంజక్షన్ వేసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నాకు తగ్గింది, ఆయన చేసిన ట్రీట్మెంటే. అంతేగాని ఆ మంచితనం నేనేదో సంపాదించుకుని యేసు ప్రభు దగ్గరికి నేను రాలేదు. ఇంకొకడు ఏదో సంపాదించుకుని యేసు ప్రభు దగ్గరికి రావాలని మనం మాట్లాడతాం, అది తప్పుడు మతం. పాప విషయంలో వాళ్ళని కరెక్ట్ చేయాలా, కానీ ఆ కరెక్షన్ దేంతో కూడుకుని ఉండాలా? ప్రేమతో కూడుకుని. కరెక్షన్ చాలా ఇంపార్టెంట్, కానీ ఆ కరెక్షన్ ఎట్లుంటుంది? ప్రేమలో ఉండాలా. దేవుని సిలువని, దేవుడు చేసిన కార్యాలని ఒకసారి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. మనకు బాల శిక్షకుడు, స్కూల్ మాస్టర్. ధర్మశాస్త్రం ఏం చేయాలి? నేను నీతిమంతుడు అయ్యేది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. పరిశుద్ధుడిగా మార్చబోయేది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. నిత్యరాజ్యానికి అర్హత సంపాదించుకునేది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. సో నాకు యేసు ప్రభు యొక్క అవసరత ఉందని నేను విశ్వాసంలోకి వచ్చేంత వరకు ధర్మశాస్త్రం నాకు ఎట్లా ఉపయోగపడాలంటే టీచర్ లాగా ఉపయోగపడాలి, నన్ను టీచ్ చేయాల. ధర్మశాస్త్రం ఏది రైటో ఏది రాంగో నాకు ప్రతి రూల్ అంతేనండి. బైబిల్లో రూల్ దేనికి? నువ్వు యేసు ప్రభు మీద ఆధారపడటానికి. రూల్స్ దేనికి? యేసు ప్రభు కోసం నువ్వు జీవించడానికి. రూల్ దేనికి? యేసు ప్రభుతో అన్యోన్యమైన సంబంధంలోకి నువ్వు అడుగు పెడతానికి. ఎందుకు? ఆయనతో సంబంధంలో ఉంటే, ఆయన కృప కింద నువ్వు ఉంటే, ఆయన నిన్ను బాగు చేసుకుని ఆయన నిన్ను తన రాజ్యానికి తీసుకెళ్తాడు. రాజ్యానికి తీసుకెళ్లేవాడు ఆయన, బాగు చేసుకునేవాడు ఆయన. కాబట్టి ఆయనతో జీవించడానికి మనం రూల్ చెప్పాలి, కానీ ఆ రూలు యేసు ప్రభు దగ్గరికి నేను నడిపించేటట్టుగా ఉండాలి. కాబట్టి నువ్వేదో కరెక్టు, అవతలోడు ఏదో తప్పు అన్నట్టు అవతలోడు తప్పును మాత్రమే చూపించి దేవుడి ప్రేమని దాంట్లో మనం జోడించకపోతే మనం తెలియకుండా స్లోగా ఆధ్యాత్మికమైన గర్వం వచ్చి నా మార్గమే రైట్, నేను చెప్పేది రైట్ అని చెప్పి మనం ఏమవుతాము? తప్పిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాల. గర్వంతో చేసేది బాసిజము. నాకే తెలుసు, నీకు తెలియదు, నువ్వు తప్పుదారిలో ఉన్నావు అని చెప్పేది బాసిజము. కానీ ప్రేమతో చేసేది డిసిప్లిన్, శిక్షణ. దేవుడు బైబిల్లో ఉంటుంది, తాను ప్రేమించిన ప్రతి కుమారుణ్ణి శిక్షకి ముందు ఏం కనిపించింది? ప్రేమ. ప్రేమ శిక్ష రెండు కాంబినేషన్. ప్రేమ శిక్ష రెండు కాంబినేషన్. శిక్షణ ప్రేమలో జరగాల, తప్పుదిద్దడం ప్రేమలో జరగాల, గద్దింపు ప్రేమలో జరగాల, ఖండించటం ప్రేమలో జరగాల. దేవుడు ఏ రకంగా అయితే మనల్ని సహించుకుని మనల్ని కరెక్ట్ చేయడానికి ఓర్చుకుని ఓర్పుతో
సహించుకుని చేస్తున్నాడో, ఆయనతో సంబంధాన్ని విడిపోకుండా ఎలా అయితే ఆయన సహించుకుని దీర్ఘశాంతం కలిగి మనకి నేర్పిస్తున్నాడో, మనము కూడా బలహీనులమైన వాళ్ళని ఏం చేయాలా? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ అధ్యాయం ముగిచ్చేస్తున్నానండి. రోమీలు 14:1 చూడండి, ఏమంటున్నాడు పౌలు భక్తుడు? విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఏమంటున్నాడు? ముందు చేర్చుకోండి, కరెక్షన్ తర్వాత ముందు ఏం చేయాలా? చేర్చుకోండి. అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఎంత క్లియర్గా ఉందండి. నువ్వు బోధించు, ప్రేమలో కరెక్ట్ చేయి, కానీ సంశయాలు తీర్చడానికి మాత్రం, ఆర్గ్యుమెంట్స్ మాత్రం పెట్టుకోవద్దు. అవతలోడు వితండవాదం చేస్తుంటే, తిరగబడి గొడవ చేస్తుంటే, కాదని మనల్ని మనం చెప్తుంది వినకపోతే, వాడిని వాదించి నువ్వు గెలవడం కంటే ప్రేమించి ముందు సహించడం మంచిది. నీ ప్రేమ వాడి వాదనని క్యాన్సిల్ చేస్తుందే కానీ నీ వాదన వాడి వాదన ఎప్పుడు క్యాన్సిల్ చేయలేదు. మనం మన అంతరంగంలో దేవుడితో చాలా వాదిస్తాం. దేవుడు కొన్ని వద్దంటాడు, కొన్ని అవసరమేమో ప్రభు అని చాలా ఆత్మ నేర్పించేదానికి మనం చాలా అపోజిషన్. మీరు ఆలోచించండి, మనకు తెలియకుండానే ఇంటర్నల్గా చాలా అపోజిషన్ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు? కాదు నువ్వు తప్పు అని పూజ చేయడానికి ట్రై చేస్తాడా? ప్రేమ చూపిస్తాడా? ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే రియలైజ్ అవ్వడం. యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చాడు. ఆమె జీవిస్తుంది, పాప జీవితం జీవిస్తుంది. ఆమె చేసిన తప్పు దేవుడు ఆమెకు అట్లా చూపించాడు. ఇక మీద పాపం దేవుడు వాదించలా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వచ్చింది. 5 భర్తలు ఉండేమా? వాదించలే నీ తప్పు ఏంటో, ప్రేమ చూపించాడు. ఈయనకి ఇన్ని తెలిసినా కానీ నా లాంటి ఆమె దగ్గరికి వచ్చి నీళ్ళు అడుగుతున్నాడు, నా గురించి అన్ని చెప్పేస్తున్నాడు అని ప్రేమ ఏం చేసింది? మనిషిని మార్చింది. యేసు ప్రభు చాలా చాలా జాగ్రత్తగా మినిస్ట్రీ చేశాడండి, అది మనం గమనించుకోవాలి. విశ్వాస విషయమై బలహీన వాడిని చేర్చుకొనిడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు. నెక్స్ట్ అధ్యాయంలోకి వచ్చేయండి, మొదటి 7 వచనాలు చదివండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఏమనుందండి? ఏమనుంది చూడండి. బలవంతులమై ఉన్న మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నామంట. ఎవరెవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళ దౌర్బల్యాన్ని మనం ఏం చేయాలా? భరించాలా. సంఘంలో బలహీనులు ఎవరైనా ఉంటే వాళ్ళ దౌర్బల్యాన్ని మనం ఏం చేయాలా? భరించాలా. ప్రేమతో కూడుకున్న శిక్షణ, ప్రేమతో కూడుకున్న గద్దింపు, ప్రేమతో కూడుకున్న ఖండన, ప్రేమతో కూడుకున్న శిక్ష, గద్దింపు, ఎన్ని ఉండాలా. కానీ వీటన్నిటిలో ఏముండాలా? ఆ వ్యక్తిని మీరు నేను ప్రేమించగలిగే స్టేజ్లో తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వాని నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరే భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన
యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొని. క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు ఒకరినొకడు చేర్చుకొని. ఒకళ్ళని ఒకళ్ళు ఈ మధ్య అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలని కాదు, నేను కూడా ఈ పొరపాటు చేసి రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నా. ఎవరు నేర్చుకుంటున్నది వాళ్ళు కరెక్ట్ అనిపించి విశ్వాసులే విశ్వాసం మీద సత్యం మీద ఓపెన్గా ఫైటింగ్ చేసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళలో ఒకడిని. నేను వెళ్ళి దీంట్లో రియలైజ్ అయ్యి సెట్ అయ్యా కాబట్టి చెప్తున్నా ఈ మాట. సహించుకోవడం అనేది పోయి నాకే నిజం తెలుసు నీ తప్పు అని పక్కన వాడిని పాయింట్అవుట్ చేయడం ఎక్కువైపోయింది. ఇదేంటో తెలుసా? తప్పుడు మతం. యేసు ప్రభు నన్ను ఎట్లా చేర్చుకున్నాడు, నేను రక్షింపబడిన రోజు నా పరిస్థితి ఏంటి? రోజు రాత్రి నిద్రపోయే టైంలో నా జీవితాన్ని నేను పరిశీలించుకుంటే నా పరిస్థితి ఏంటి? కానీ పొద్దున్న దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను లేపి మళ్ళీ నేర్పిస్తున్నాడు, లేపుతున్నాడు, నేర్పిస్తున్నాడు. తప్పు ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇబ్బందులో నాకు సహాయం చేస్తున్నాడు, నాకు శిక్షణ ఇస్తున్నాడు. రెండు కాంబినేషన్ చేస్తున్నాడు దేవుడు. నన్ను వదిలిపెట్టలా. నేనేం చేయాలా? క్రీస్తు ప్రభు నన్ను చేర్చుకున్నట్లు నా పొరుగు వాడిని నేను సహించుకుని చేర్చుకోవాలా. ఒకవేళ మనకి సత్యము అందరికంటే బాగా తెలిసేమో, బైబిల్లో కొన్ని విషయాలు మనకి చాలా కరెక్ట్గా తెలిసేమో, అవతల వాళ్ళకి తెలియలేదేమో. నాకు తెలిసినా మీకు తెలియకపోయినా నా పట్ల అది దేవుని కృపే కానీ నాకున్న అర్హత ఏమాత్రము ఎప్పటికీ కాదు. కొన్ని ఏరియాల్లో నేను బాగుంటానేమో, మీరు బాగారేమో. బాగుండే ఏరియాల్లో దేవుని కృపే కానీ ఏమాత్రం నా అర్హత కాదు. పాపినైన నన్ను దేవుడు కరుణించి వాక్యం బాగా తెలియడానికి బాగా ఉండడానికి దేవుడు నా కృప చూపించాడు. కాబట్టి నేను కూడా మిమ్మల్ని సహించుకుని ఓర్చుకుంటే అదే కృప దేవుడు మీకు చూపించి మీరు కూడా పైకి వస్తారన్న సత్యాన్ని నేను గమనించుకుని నేను గద్దించేటప్పుడు కావచ్చు, ఖండించేటప్పుడు కావచ్చు, బుద్ధి చెప్పేటప్పుడు కావచ్చు, దేవుని ప్రేమని మర్చిపోకుండా సహించుకుని మీకు బుద్ధి చెప్పాలన్న జ్ఞానం నాకు ఉండాలి. అదే మీలో అందరికీ ఉండాలి. ఆ ప్రేమ లేకుండా నాకు తెలుసు కదా అని నేను ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతానో నాకు ఆధ్యాత్మిక గర్వమైన వచ్చి ఉంటుంది, లేకపోతే స్వనీత అయినా నేను కరెక్ట్ అన్న ఫీలింగ్ అయినా నాకు సెల్ఫ్ రైచియస్నెస్ అయినా వచ్చి ఉంటుంది. ఆ ఏరియాలో దేవుణ్ణి క్షమాపణ అడుకుని సాత్వికమైన మనసుతో ఆత్మ కలిగించు ఐక్యత యందు శ్రద్ధగా వహించి ఒకళ్ళనొకళ్ళు సహించుకుని ప్రేమించుకుని ఆ ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు బుద్ధి చెప్పుకుని సరి చేయించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు దీనికి మనందరికీ దేవుడే శక్తి లేదు, మనకు అయ్యేది కాదు. దేవుడు నేర్పిస్తే అనేది మనకి నేర్చుకోగలుగుతాం. కళ్ళు మూసుకుందామండి.